హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే రెండు మూవీస్ అయితే కవర్ చేయడం జరిగింది. నేను కే ర్యాంపు ఇంకా తెలుసు కదా మూవీ. రెండు మూవీస్లో నీకు ఏది బాగా నచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే కే ర్యాంప్కి వెళ్ళిపోండి. ఈ వీడియోలో మనం తెలుసు కదా మూవీ రివ్యూ అయితే చూద్దాము. కే ర్యాంప్ రివ్యూ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. 1 అవర్ బిఫోరే పోస్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసు కదా మూవీ యొక్క రివ్యూ ఏంటో చూద్దాము. తెలుసు కదా మూవీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. మంచి ఎమోషన్ మీద నడుస్తూ ఉంటుంది. మన సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే ఎరగదీశాడని చెప్పాలి. వాడు వరుణ్ క్యారెక్టర్ అయితే నా మైండ్లో ఇంకా వాడైతే తిరగతూనే ఉన్నాడు. మంచి ఇంటెన్సిటీ త్రూ అవుట్ ఫిలిం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఒకటి వదిలేస్తే మిగిలినందంతా కూడా ఒక ఇంటెన్సిటీలో పోతూ ఉంటాడు వాడు. వరుణ్ అనే క్యారెక్టరైజేషను మన సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే ఈ క్యారెక్టరైజేషన్ అదరగొట్టారని చెప్పాలి. నాకైతే ఓవరాల్గా మూవీ మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక మెలో డ్రామా మూవీ అనేసి అయితే అనిపించింది. జనాలకి ఇది నచ్చకపోవచ్చు, నాకు తెలిసినంతవరకు చాలామందికి ఏడుపు కొట్టి సినిమాలు లాంటివి నచ్చవు. కానీ స్టోరీ అయితే మంచి డెప్త్ ఉన్న స్టోరీ. కాకపోతే ఒక్క చిన్న సిల్లీది ఏంటంటే సరోగసి 2025లో చాలామందికి తెలుసు. అదేదో హీరోకి హీరోయిన్కి కొత్తగా పరిచయం చేస్తున్నట్టు చూపిస్తారు ఈ మూవీలో. అదొక విషయాన్ని పక్కన పెడితే దానివల్లనే మూవీ టర్నింగ్ తిరుగుతుంది. మూవీ అయితే ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది. మైనస్ పాయింట్లు లేవా అంటే నీకు కొంచెం మూవీ స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో కాన్వర్జేషన్స్ అయితే ఆ డైలాగ్ రైటర్ ఎవడో కానీ వాడిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆ డైలాగ్ రైటర్ కానీ ఇంకా డైరెక్టర్ కానీ. డైరెక్టర్ ఒక లేడీ అనేసి అయితే మీకైతే ఎక్కడ ఈ త్రూ అవుట్ మూవీలో ఎక్కడ అనిపించదు. ఒక లేడీ ఇలాంటి మూవీ తీస్తుంది అనేసి మీరు ఎక్కడ అనుకోరు. అంత బాగా తీసింది మూవీ అయితే. లేడీస్ దమ్మేంటో చూపించారు అనేసి అయితే నాకు అనిపించింది. ఇంకా ఈ మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే కొంచెం మూవీ స్లోగా నడుస్తున్నట్లు ఉంటుంది. ఆ డైలాగ్ రైటర్ ఎవడో కానీ ఆ డైలాగ్స్తో మన సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే వారి యాక్టింగ్తో ఆ వరుణ్ అనే క్యారెక్టర్ని అయితే ఎరగదీశారని చెప్పాలి. ఈ నలుగురు కూడా మూవీలో యాక్టింగ్ చాలా బాగుంది. డెప్త్తో వెళ్తుంది మూవీ అయితే త్రూ అవుట్ నాకైతే బాగా నచ్చింది. చాలామందికి ఇది నచ్చకపోవచ్చు, ఏంది ఏడుపు గుడ్డి సినిమా అన్నట్లుగా మీకు అనిపించవచ్చు. కానీ నాకైతే ఓవరాల్గా మూవీ అయితే ఎక్సలెంట్గా నచ్చింది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీ చూశారు? మూవీ చూడని వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే, మీకు మెలో డ్రామాలు నచ్చేడుగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. మంచి సినిమా.